వెల్కమ్ టు దివ్య ప్రేయర్ మినిస్ట్రీస్. బాప్క్రో బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం పార్ట్ 2ని మనం ధ్యానం చేసుకుందాం. దయాపరుల పట్ల నీవు దయ చూపుతావు, యథార్థముగా ప్రవర్తించే వారికి నీవు యథార్థవంతుడివి. పవిత్రులకు నిన్ను నీవు పవిత్రుడిగా కనపరుచుకుంటావు, కానీ వక్రబుద్ధులను వక్రమార్గం పట్టిస్తావు. దీనస్థితిలో ఉన్న నీ భక్తులను రక్షిస్తావు, గర్వంతో కన్ను మిన్ను కానని వాళ్ళను అనగగొట్టివేస్తావు. నా దీపం వెలిగేలా చేస్తావు నీవు, యెహోవా నా దేవుడు. ఆయన నా చీకటిని కాంతిగా మార్చివేస్తాడు. నీ సహాయంతో నేను సైన్యంపై బడగలను, నా దేవుని తోడ్పాటుతో గోడ మీదుగా దూకేయగలను. దేవుని మార్గం లోపరహితం, యెహోవా వాక్కు పవిత్రమైనది. ఆయనను నమ్మి ఆశ్రయించిన వారందరికీ ఆయన డాలు లాంటివాడు. యెహోవా తప్ప దేవుడు మరింకెవరు? మన దేవుడు తప్ప ఆధారశిల లాంటి వాడు ఇంకెవరున్నారు? నాకు బలాన్ని కట్టబెట్టి నా మార్గాన్ని ఏ లోపము లేకుండా చేసేవాడు ఆయనే. నా కాళ్ళు జింక కాళ్ళులాగా చేసే నా ఎత్తైన స్థలాల మీద నన్ను నిలుపుతున్నాడు. యుద్ధం కోసం నా చేతులకు మంచి శిక్షణ ఇస్తున్నాడు. నా చేతులతో కంచు విల్లు ఎక్కుపట్టగలను. నీ సంరక్షణ అనే డాలు నాకు అందించావు. నీ కుడి చెయ్యి నాకు అండదండగా ఉంటుంది. నీ విధానం సాధువైనది, అది నన్ను పై స్థితికి తెస్తుంది. నా పాదాలు మోపడానికి విశాల స్థలం ఇచ్చావు, నా కాలు జారలేదు. నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను, వాళ్ళను నాశనం చేసే వరకు నేను వెనక్కి తిరగలేదు. మళ్ళీ లేవకుండా వాళ్ళను పూర్తిగా చితకగొట్టి వేశాను, వాళ్ళు నా పాదముల కింద కూలారు. యుద్ధం కోసం నీవు నాకు బలాన్ని కట్టబెట్టావు. నన్ను ఎదిరించిన వాళ్ళను నాకు లొంగిపోయేలా చేశావు. నా శత్రువులు వెన్ను చూపి పారిపోయేలా చేశావు. నన్ను ద్వేషించిన వాళ్ళను నేను నాశనం చేశాను. వాళ్ళు సహాయం కోసం అరిచారు, కానీ వాళ్లకు రక్షకుడు ఎవడూ లేడు. యెహోవాకు మొరపెట్టినా ఆయన వినలేదు. నేను వాళ్ళను నుగ్గునుగ్గుగా చేసి విడిచాను, గాలికి లేచిపోయే దుమ్ములాగా అయిపోయాయి. వీధి కసువు ఊడ్చి పోసినట్టు వాళ్ళను ఎత్తిపోసాను. ఈ జనం కలహాలలో పడిపోకుండా నన్ను కాపాడావు. వేరువేరు ప్రజలకు నన్ను అధిపతిని చేశావు. ఇంతకు ముందు నేను ఎరగని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు. నన్ను గురించి వినడంతోనే వాళ్ళు నాకు విధేయులవుతున్నారు. నాకు లొంగినట్టే విదేశీయులు నటిస్తున్నారు. విదేశీయులకు గుండెలు జారుతాయి, వణుకుతూ వాళ్ళ కోటలలో నుంచి బయటికి వస్తారు. యెహోవా సజీవుడు, నాకు ఆధారశిల లాంటి ఈ దేవునికి స్తుతి. నా రక్షకుడైన దేవునికి ప్రశంస కలుగునగాక. నా పక్షంగా ఆయనే పగ తీర్చేవాడు, ప్రజలను నా వశం చేసేవాడు. నా శత్రువుల బారి నుంచి నన్ను రక్షించేవాడు. నా పైపడ్డ వాళ్లకు పైగా నన్ను ఉంచేవాడు. దౌర్జన్యపరుల చేతిలో నుంచి నన్ను తప్పించేవాడు. అందుచేత యెహోవా, జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను. ఆయన నియమించిన రాజునకు ఆయన గొప్ప విజయం చేకూరుస్తున్నాడు. ఆయన అభిషిక్తునికి, దావీదుకు, అతని సంతానానికి శాశ్వతంగా అనుగ్రహం చూపుతాడు.